ఎక్కడమ్మా జాబిలి. ఈ చక్కటి మెలోడీ సాంగ్ని విన్నాక ఈ పాట ఎక్కడో విన్నామబ్బా, ఏ మూవీలో ఉంది, ఎవరు యాక్టర్ అని చాలామందికి డౌట్స్ వచ్చే ఉంటాయి. మీలో కొంతమంది గుర్తుపట్టే ఉంటారు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీనాక్షి శేషాద్రి. ఆవిడ చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా అందరి మదిలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆవిడ నటన, అమాయకపు చూపులు, చక్కటి కళ్ళు, ఆవిడ డాన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇప్పుడు మీనాక్షి శేషాద్రి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో నేను మీ ముందుకొచ్చాను. 16 నవంబర్ 1963లో బీహార్లో జన్మించిన మీనాక్షి శేషాద్రి 17 ఏళ్లకే మిస్ ఇండియా పోటీల్లో మూవీస్లో అడుగుపెట్టింది. మిస్ ఇండియాలో చోటు దక్కకపోయినా మూవీస్లో మాత్రం తెరంగేట్రం చేసేసింది. పెయింటర్ బాబు అనే మూవీతో తన ఫస్ట్ ఫిలింతో మన ముందుకొచ్చింది. అది ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత పెద్ద హిట్నే కొట్టింది. అవునండి, హీరో అనే సినిమా గుర్తే ఉంటుంది కదా. జాకీ ష్రాఫ్ సరసన నటించిన మీనాక్షి శేషాద్రి ఈ సినిమా తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు. ఇది సూపర్ హిట్. అండ్ నెక్స్ట్ అమితాబ్తో షెహన్షాలో నటించి అప్పుడు కూడా హిట్ కొట్టేసింది. ఇక 1991లో గ్రాండ్గా రిలీజ్ అయిన దివంగత ఎన్టీఆర్ గారు నటించిన విశ్వామిత్ర చిత్రంలో మీనాక్షి శేషాద్రి మేనక పాత్రలో నటించింది. ఆ తర్వాత చిరంజీవి సరసన కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆపద్బాంధవుడు చిత్రంలో నటించింది ఈవిడ. ఇక లాస్ట్ 1996లో బాలీవుడ్లో ఘాతక్ మూవీలో నటించి మూవీకే నటనకి గుడ్ బై చెప్పేసింది. ఇక తన లైఫ్లో అదేనండి, ప్రతి ఆడవారి లైఫ్లో ట్విస్ట్ పెళ్ళి. పెళ్లితోటి మన లైఫే టర్న్ అయిపోతుంది. మరి అలాంటి ఘట్టం తన లైఫ్లో వచ్చేసింది. హరీష్ మైసూర్ అనే బిజినెస్ మ్యాన్తో పెళ్లి చేసుకొని చక్కగా యుఎస్ టెక్సాస్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు తనకి సంతానం 3. చెరిష్ పేరుతో మీనాక్షి శేషాద్రి టెక్సాస్లో ఒక డాన్స్ స్కూల్ని నడుపుతున్నారు. చిన్ననాటి నుండే డాన్స్లో చక్కటి ప్రావీణ్యం ఉన్న మీనాక్షి శేషాద్రికి భరతనాట్యం, కథక్, కూచిపూడి ఇలా ఇంకా పలు రకాల డాన్స్లు ఆవిడకొచ్చు. వీలైనప్పుడల్లా తన శిష్యులతో కలిసి పలు చోట్ల డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇచ్చి విరాళాలు కలెక్ట్ చేసి పలు సేవా సంస్థలకు ఇస్తుందట మీనాక్షి శేషాద్రి. ఎంత చక్కటి మనసు కదండి. ఇప్పుడు తనకు 3 పిల్లలని చెప్పుకున్నాం కదా, ఆవిడ ఇప్పుడు ఎలా ఉన్నారో ఇదిగో మీరే చూడండి. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.